హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ వెబ్సైట్ సంబంధించిన వెబ్సైట్ యొక్క బ్యాకప్ ఫైల్ ఎలా అది డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలియదు. ఏమేమి ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి, ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. సో దానికోసమే ఈ టాపిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ యొక్క సిపి లాగిన్ అవ్వండి. మనం వెబ్సైట్ సిపి లాగిన్ అయ్యాక మీకు రెండు ఫైల్ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఫైల్ మేనేజర్, ఒకటి పిహెచ్పి మై అడ్మిన్. పిహెచ్పి మై అడ్మిన్ లో మీకు ఎక్కడైతే డేటాబేస్ ఫైల్ ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ వన్ క్లిక్ తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ ఫైల్ అయితే మీకు డేటాబేస్ ఉందో అది క్లిక్ చేసుకొని సింపుల్ గా ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకొని మీరు సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకొని మీరు సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయిపోయినది, ఇది క్లోజ్ చేసుకోండి. ఈ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఫైల్ మేనేజర్ లో మీకు పబ్లిక్ అండర్ స్కోర్ HTML ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫైల్ మీకు కావాలంటే మీరు రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ మీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు కంప్లీట్ గా మీకు హోమ్ ఉంటుందండి. ఫస్ట్ హోమ్ వెళ్ళండి. హోమ్ లో పబ్లిక్ అండర్ స్కోర్ HTML ఉంటుంది. రైట్ క్లిక్ చేసుకొని మీరు కంప్రెస్ ఫైల్ చేసుకోండి. కంప్రెస్ అయిపోయాక మీకు కంప్లీట్ గా జిప్ ఫైల్ లో మీకు మొత్తం మీకు జిప్ ఫైల్ వచ్చేస్తుంది. వచ్చే జిప్ ఫైల్ ని మీరు జస్ట్ రైట్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ లో కంప్లీట్ ఈ రెండు ఫైల్స్ మనకి ఇంపార్టెంట్. సార్ నాకు మెయిల్ బ్యాకప్ కావాలి, నాకు మెయిల్ ఉందంటే మీరు మెయిల్ ని కూడా ఇక్కడ కంప్రెస్ చేసుకుని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ సార్ పబ్లిక్ అండర్ HTML మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోలేమంటే లేదండి, దాన్ని కంప్రెస్ అంటే మనకు జిప్ ఫార్మాట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్ పబ్లిక్ అండర్ HTML కి వెళ్ళి కూడా సెలెక్ట్ ఆల్ తీసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మీరు కంప్రెస్ చేసుకోవచ్చు. చేసుకున్నాక జిప్ ఫైల్లో మీరు ఇక్కడ కావాల్సిన నేమ్ మార్చుకోవచ్చు అండి. ఇక్కడ నేమ్ మార్చి ఇక్కడ కంప్రెస్ ఫైల్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. అయిన ఫైల్ మీరు జస్ట్ క్లిక్ చేసుకుంటే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎలాంటి వెబ్సైట్ యొక్క ఫైల్స్ అయినా మీరు సిపి ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.